సోషల్ మీడియాలో మోనోపోలైజేషన్ తప్పేంటి? చేస్తే తప్పేంటి? పెద్ద కంపెనీస్ మిగతా కంపెనీస్‌ని ఎక్వైర్ చేస్తే తప్పేంటి? ఎందుకంటే ఒక్కసారి గనక ఈ జడ్జిమెంట్, ఈ డెసిషన్ గనక అమెరికా కోర్ట్‌లో ఎఫ్‌టీసీ అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తరపున వస్తే పెద్ద కంపెనీస్ ఎక్విజిషన్స్, మెర్జర్స్ అన్నీ ఆగిపోతాయన్నమాట. ఇప్పుడు ఫేస్‌బుక్ అమ్మాలంటే మెటా వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అమ్మాలన్నా సెపరేట్‌గా అమ్మాల్సొస్తాయి. చాలా మార్పులొచ్చేస్తాయి. సోషల్ మీడియా మోనోపోలైజేషన్‌లో తప్పేంటి? ఖచ్చితంగా తప్పే. దానికి ప్రధానమైన కారణం సోషల్ మీడియా అనేది ప్రజల యొక్క మైండ్స్‌ని విపరీతంగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఉండే డేటా కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు గమనిస్తే 2016, 17 టైంలో అమెరికాలో పెద్ద కేసు అయింది. కేంబ్రిడ్జ్ అనలిటికా. బ్రిటిష్ బేస్డ్ కంపెనీ ఒకటి కేంబ్రిడ్జ్ అనలిటికా ఫేస్‌బుక్ నుంచి చాలా డేటా, యూజర్ డేటా మొత్తం సేకరించేసి అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్‌ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందని చెప్పి అప్పట్లో చాలా ప్రూఫ్‌లతో సహా బయటకొచ్చింది. ఒకే కంపెనీ మొత్తం మోనోపోలైజ్ చేస్తే, ఒకటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మొత్తం మోనోపోలైజ్ చేస్తే కంప్లీట్ డేటా వాళ్ళ చేతిలో ఉంటది. రేపు గుత్తాధిపత్యం అయిపోయింది. వాళ్ళు ఏం ప్రజలతో ఏం డిస్కస్ చేయాలన్నా ఎలాంటియైనా వాళ్ళే చేస్తారు. రెండోది దీనిలో డెమోక్రటైజేషన్ ఉండాలి. సోషల్ మీడియాలో డెమోక్రటైజేషన్ లేకపోతే వన్ సైడెడ్ వ్యూస్ ప్రివైల్ అవుతాయి. వన్ సైడెడ్ బిజినెస్ ప్రివైల్ అవుతది. ఫైనల్‌గా కాంపిటీషన్ కిల్ అయిపోద్ది. మోనోపోలీస్ ఎమర్జ్ అవుతాయి. తర్వాత ఫేస్‌బుక్ వాడాలన్నా, ఇన్‌స్టాగ్రామ్ వాడాలన్నా, వాట్సాప్ వాడాలన్నా కూడా విపరీతమైన చార్జెస్ వేసే ప్రమాదం ఉంది.